సినిమా తీయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు సెటిల్లో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు, మరికొందరు రియల్ లొకేషన్స్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. కానీ మన దర్శకులు మాత్రం ఇప్పుడంతా ఒకే దారిలో వెళ్తున్నారు. పెద్ద సినిమాలన్నీ మాక్సిమం ప్రపంచం నలుమూలలకు వెళ్ళి ఫారిన్ లొకేషన్స్లోనే షూట్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు లొకేషన్స్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఈ టీజర్ చూసినప్పుడే వారణాసిని రాజమౌళి ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారో అర్థమైపోయింది. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా చూడని లొకేషన్స్ లో దీన్ని షూట్ చేస్తున్నారు. జర్మనీలోని ఎగ్జోటిక్ లొకేషన్స్ తో పాటు అంటార్కిటికాలో షూట్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది వారణాసి. అంటార్కిటికా మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాల్లో వారణాసి షూట్ చేయనున్నారు. ఇందులో ప్రపంచ యాత్రికుడిగా మహేష్ నటిస్తున్నారు. ఇక నానితో చేయబోయే బ్లడీ రోమియో కోసం లండన్, హంగరీ రాజధాని బుడాపెస్ట్ లాంటి లొకేషన్స్ జల్లెడపడుతున్నారు సుజిత్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. ఇండియాలో 20% మాత్రమే షూట్ చేసుకోబోతోంది బ్లడీ రోమియో. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ కూడా ప్రపంచ నలుమూలలా జరుగుతోంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో, మరీ ముఖ్యంగా టునీషియా పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేయడానికి రెక్కీ కూడా పూర్తయింది. ఈస్ట్ ఐరోపా, వెస్ట్ ఆసియా సరిహద్దుల్లో ఉన్న బ్లాక్ సీ సమీపంలోనూ డ్రాగన్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లోనే చాలా లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేశారు ప్రశాంత్ నీల్. సుకుమార్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ఫారెన్ లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పుష్ప పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చేసిన సుకు ఈసారి నేనొక్కడే నాన్నకి ప్రేమతో తరహాలో ఓల్డ్ స్కూల్ కి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. పెద్దికి పూర్తి భిన్నంగా సుకుమార్ సినిమా ఉండబోతోంది. 2027లో ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఓ సినిమాకి ముందుగా ఆకర్షించేది టైటిలే. అది కాని బాగా కుదిరిందా సగం సినిమా సక్సెస్ అయినట్టే. ప్రమోషన్ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. అందుకే ఈ విషయంలో అనిల్ రావిపూడి రూటే వేరు. ఒకప్పటి ఈవీవి, జంధ్యాల్ని గుర్తు చేసేలా వెరైటీ టైటిల్స్ వైపు అడుగులేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈసారి అనిల్ క్రియేటివిటీ మామూలుగా లేదు. మరి అదేంటో చూద్దామా? అనిల్ రావిపూడి సక్సెస్ మిషన్ ఆఫ్ టాలీవుడ్. ప్రతిసారి పండక్కి రావడం, బాక్సాఫీస్ బద్దలు కొట్టడం, 3 నెలల్లో మరో కథ రాయడం, 6 నెలల్లో సినిమా తీయడం, మళ్లీ సంక్రాంతి రేసు రిపీట్ అన్నట్లుంటుంది అనిల్ తీరు. ఇప్పుడు ఇదే చేస్తున్నారీయన. వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో చేయబోయే మల్టీ స్టారర్ ను పండక్కే రెడీ చేస్తున్నారు. జూన్ 22 నుంచి షూట్ షురూ కానుంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో టైటిల్ దగ్గర కూడా అలాగే ఉంటారు అనిల్ రావిపూడి. ఒకప్పటి ఈవీవి, జంధ్యాల లాంటి లెజెండ్స్ ని గుర్తు చేసేలా ఈయన టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. సంక్రాంతికొస్తున్నామంటూ బ్లాక్ బస్టర్ కొట్టినా, F2 అంటూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూపించినా, చిరంజీవి ఒరిజినల్ నేమ్ శంకర్ వరప్రసాద్ గారు అని పేరు పెట్టినా అన్నీ అనిల్కే సాధ్యం. వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు జనవరి 13న విడుదల అనే డిఫరెంట్ టైటిల్ పరిశీలనలో ఉంది. సంక్రాంతికొస్తున్నాం టైటిల్ ను కథలో జస్టిఫై చేసినట్లే ఈసారి అదే చేయాలని చూస్తున్నారు అనిల్. ఒకవేళ టైటిల్ ఇదే అయితే మాత్రం టైటిల్ తో పాటే రిలీజ్ డేట్ కూడా చెప్పినట్లే అవుతుంది. మొత్తానికి ముహూర్తానికి ముందే ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు ఈ దర్శకుడు. ఇప్పుడున్న పోటీలో సోలో రిలీజ్ డేట్ దొరకడం అనేది దాదాపు అసాధ్యం. జూన్ 19కి కూడా 1/2 డజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. అలాంటిది జూన్ 26న దొరికిన బంగారం లాంటి సోలో డేట్ అఖిల్ వదిలేశారు. దాంతో అదే డేట్ని ఇప్పుడున్న పాత సినిమాలు వాడుకుంటున్నాయి. కొత్త సినిమా కంటే ఎక్కువగా రీ రిలీజ్లే జూన్ 26ని ఆక్యుపై చేస్తున్నాయి. మరి ఆ రోజు రాబోయే సినిమాలేంటి? మహేష్ ని మధ్య రీ రిలీజ్ సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నారు అభిమానులు. వారణాసితో ఆయన బిజీగా ఉండడంతో గుంటూరు కారం తర్వాత పాత సినిమాలన్నింటినీ ఒక్కొక్కటిగా థియేటర్స్లోకి తెస్తున్నారు. కొన్నైతే మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఒక్కడు సినిమాను రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ జూన్ 26న మరోసారి థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. లెనిన్ సినిమా జూన్ 26 నుంచి వాయిదా పడిన తర్వాత వరుసగా పాత సినిమాల్నే తీసుకొస్తున్నారు. ఒక్కడు రీ రిలీజ్ అవుతున్న రోజే గబ్బర్ సింగ్ సినిమాను సైతం మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓసారొచ్చింది ఈ సినిమా. తాజాగా మరోసారి జూన్ 26 గ్యాప్ వాడుకోవడానికి గబ్బర్ సింగ్ సినిమాను థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. జూన్ 26నే సినిమా చూపిస్తామావను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కినా తెరకెక్కించారు. కారణం ఏదైనా లెనిన్ వాయిదా పడ్డా కూడా జూన్ 26న కొత్త మూవీస్ ఏవీ అనౌన్స్ చేయలేదు. జూలైలోనే అసలు రేసు మొదలు కానుంది. లెనిన్ సైతం జూలై 10న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై అంతా కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ నుంచే రేసు మొదలు కానుంది. జూలై 3న నాగబంధంతో పాటు సత్యదేవ్, రావ్ బహదూర్, ఆలియా భట్, ఆల్ఫా విడుదల కానున్నాయి. అలాగే జూలై 9న ఘట్టమనేని వారసుడు జయకృష్ణ పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం రానుంది. అవి వచ్చేలోపే జూన్ 26న పాత సినిమాల సందడి కనిపిస్తుంది.
హీరోల మార్కెట్ ఏంటి, నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ ఏంటి, అసలేమైనా పొంతనుందా? ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వసూలు చేసిన అమౌంట్ కంటే డబల్ బడ్జెట్ పెట్టి వాళ్లతో సినిమాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఆ రిస్క్ వర్కౌట్ అవుతుందా? నిజంగా మీడియం రేంజ్ హీరోలకి అంత మార్కెట్ ఉందంటారా? అసలేంటి దర్శక నిర్మాతల ధైర్యం? టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ బడ్జెట్, మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్ ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా రావట్లేదు. పెద్ద హీరోలే కాదు, మీడియం రేంజ్ సినిమాలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం పోస్తున్నాయి. అసలు బడ్జెట్లో కాంప్రమైజ్ కాకుండా గ్రాఫిక్స్తో మ్యాజిక్ చేయడానికి ముస్తాబోతున్నారు. అలాంటి సినిమాలకే గిరాకీ బాగా ఉంది కూడా. చూస్తున్నారుగా, ఈ గ్లిమ్స్ చూస్తుంటే తెలుగు సినిమాలా కూడా కనిపించట్లేదు. వృషకర్మ కోసం మేకర్స్ ఏకంగా 120 కోట్లు పెడుతున్నారు. టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించే సినిమా అని అర్థమవుతోంది. తన శిష్యుడు కార్తిక్ దండు చేసిన మ్యాజిక్ చూసి సుకుమార్ సైతం ఫిదా అయిపోయారు. కానీ చైతు మార్కెట్ కంటే ఇది డబుల్ ఖర్చుతో వస్తోంది. సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ తో అదరగొడుతోన్న సంబరాల ఏటిగట్టు కోసం కూడా అక్షరాల 100 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి బడ్జెట్ విషయంలో అస్సలు వెనకాడకుండా సినిమాకి గ్రాండ్ బ్యాంకింగ్ ఇస్తున్నారు. దర్శకుడు రోహిత్ ఒక సరికొత్త విజువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ బడ్జెట్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అభిషేక్ నామా తెరకెక్కిస్తోన్న నాగబంధం బడ్జెట్ 80 కోట్లంటున్నారు. స్టార్ వాల్యూ లేకుండా కంటెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారీయన. దీనిపై అభిషేక్ ఉన్న నమ్మకం చూస్తుంటే అవుట్పుట్ పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమైపోతోంది. సినిమాలో ఉండబోయే ప్రతి విజువల్ అద్భుతంగా రాబోతోందని, ఖచ్చితంగా ఇది బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని టీం ధీమాగా ఉన్నారు. టాలీవుడ్లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. హీరోల మార్కెట్తో పని లేకుండా కేవలం కంటెంట్ని నమ్మి నిర్మాతలు 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకి సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే ఆడియన్స్కి కంగారు పుడుతోంది. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దసరా సినిమాకు 65 కోట్ల షేరొచ్చింది. కానీ ఆయన మార్కెట్తో సంబంధం లేకుండా పారడైజ్ కోసం 150 కోట్లు పైగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. కంటెంట్ మీదున్న నమ్మకంతో నిర్మాతలు తగ్గట్లేదు. శ్రీకాంత్ వదలకు కథపై ఎంత నమ్మకం ఉన్నా ఇదో రకంగా నాని కెరీర్ పై చేస్తున్న అతిపెద్ద రిస్క్. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా మైత్రి మూవీ మేకర్స్ మాత్రం రణబాలి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతోంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ అద్భుతమైన విజువల్స్ కనిపిస్తూ వాళ్లు ఖర్చు స్క్రీన్ మీదకు ట్రాన్స్ఫర్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఇది హిట్ అయితే రౌడీ బాయ్ మానియా మళ్లీ మొదలైపోయినట్లే. సెప్టెంబర్ 11న రానుంది రణబాలి. నిర్మాతలు గుడ్డిగా కాకుండా కంటెంట్ను బలంగా నమ్మి చేస్తున్న ఈ ప్రయోగాలు రేపు థియేటర్లలో వర్కౌట్ అయితే మాత్రం కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ సినిమాలుగానీ హిట్ కొడితే టాలీవుడ్లో మన మీడియం రేంజ్ హీరోలంతా పక్కాగా మరో మెట్టెక్కుతారు. మొత్తానికి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే బడ్జెట్ మ్యాటరే కాదంటున్నారు నిర్మాతలు. ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు? చూసినా మన సినిమాల్ని డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికి ఎక్కడుంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్య సీన్ మారిపోతోంది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎత్తి పెడుతున్నాయి. తాజాగా ఓ 3 హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అబ్సెషన్ గత 2-3 వారాలుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరిది. మైఖేల్ జాన్స్టన్, ఇండియన్ నవరేట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫేమస్ యూట్యూబర్ కర్రీ బార్కర్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అబ్సెషన్ హాలీవుడ్లో మాత్రమే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్నే కొల్లగొడుతోంది. ఇప్పటికే 80 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. అబ్సెషన్ చూసి సోషల్ మీడియాలో స్పెషల్ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాంతో మరింత ఆదరణ పెరుగుతోంది. అలాగే ఇండియాలో ట్రెండ్ అవుతున్న మరొక సినిమా ది ఒడిస్సీ. క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 17న విడుదలకు సిద్ధం కానుంది. ముంబైలో జరగబోయే ప్రీమియర్కు నోలెన్ రానున్నారు. గ్రీకు కవి రాసిన హ్యూమర్ అనే కావ్యం ఆధారంగా ఒడిస్సీని తీశారు నోలెన్. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ది ఒడిస్సీ టికెట్ ధరలు మెట్రో సిటీస్లో 3000 వరకు ఉన్నాయి. అయినా కూడా ఎగబడి కొంటున్నారు ఆడియన్స్. అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాపై కూడా ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా జూలై 31న విడుదలవుతుంటే మన దగ్గర ఒకరోజు ముందే వచ్చేస్తున్నాడు స్పైడర్ మ్యాన్. ఈ 3 సినిమాలు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.